సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మొన్న కూడా మీ సినిమా ఉప్పు కప్పురమ్ము ప్రివ్యూలో వచ్చారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా బయట చూస్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఒక వీడియో ఐ థింక్ సో సిస్టర్తో వస్తే అది వేరేలాగా thumbnail పెట్టారు. కాదండి, నేను ప్రివ్యూ షోలకు కూడా సరిగా వెళ్ళేటోని కాదు. సరే మా అక్క వస్తానంటే తీసుకొని అక్కను వాళ్ళ బాబు ఒకసారి వెళ్ళినాము. వాడు కూడా ప్రివ్యూకి వచ్చాడుగా, తను చూశాడుగా, సినిమాలో నేను ఉన్నానని తెలుసు వాడికి. వాడు ఏదో మాట ఏదో మాట్లాడాడు, ప్లీజ్ శబ్దం కాకూడదండి. వాడు రాస్తాడు, భార్యతో వచ్చిందంట నేను సినిమాకి, ఒకప్పుడే నటుండంట. నేను ఆ సినిమాలో చూడలే, వాడు కళ్ళు దుబ్బినా చెప్పండి. మా సొంత అక్కని పట్టుకొని భార్య అని రాస్తాడు వాడు. తెలియకపోతే తెలుసుకోవచ్చు, ఎవరైనా అడగవచ్చు, పోనీ మమ్మల్ని అడగవచ్చు. కానీ వాడు ఇష్టం వచ్చినట్టుగా వరుసలు రాసి మళ్ళీ దాన్ని ఒకప్పటి నటున్నట్టు. నేను ఇప్పుడు నా సినిమాలు 10 సినిమాలు నేను షూటింగ్లో చేస్తుంటే అయినా నేను మొన్నటిదాకా నేను ఒక టీవీ సీరియల్ చేసిన, 2-3 టీవీ సీరియల్ చేసిన. ఉప్పు కప్పురమ్ములో మంచి రోల్ చేశారు, క్యారెక్టర్ బ్రహ్మాండమైన క్యారెక్టరు. వాడు కళ్ళు దుబ్బినా. ఒకప్పటి కాదు, ఈ జన్మంతా నన్ను సినీ నటుడు అంటారు. ఒకప్పటి నటుడు మళ్ళీ సొంత అక్కని పట్టుకొని వాడే ఊహించుకొని భార్య అని రాయటం దొంగ నా కొడుకు. మీకు ఫోన్స్ కూడా వస్తున్నాయి కదా? ఎన్ని ఫోన్లు అండి బాబోయ్, ఎన్ని ఫోన్లు. వాడు ఎవడో తీపిస్తున్నా, మా వాళ్ళని పెట్టిన వదిలిపెట్టను వాడిని, వానంతూ చూస్తా. మన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను నేను. ఇట్టటి నా కొడుకుల్ని బహిష్కరించాలండి మీరు టీవీ వాళ్ళు. అన్ని టీవీలకు చెడ్డ పేరు కదా, టీవీలోళ్ళు అని అనాలి నేను. కానీ అందరు అనకూడదుగా నేను, కానీ అనాల్సి వస్తుందిగా ఇప్పుడు. కనుక ఒక్కడి వల్ల అందరికీ చెడ్డ పేరు కదా, దాన్ని మళ్ళీ వైరల్ చేయటం, 1000 మందికి పంపటం. వాడు మనిషి అండి, వాడు తినేది అన్నమేనా అసలు? పెండ కదా, పెండే వాడు తినేది. అందుకని అట్ట పెండ తిన్న పని చేసిండు వాడు. వాడిని వదిలిపెట్టనండి. మీరు కూడా కొంచెం ప్లీజ్ అందరికి పంపండి కొద్దిగా. తప్పకుండా. అందుకే అక్క ఇందాకే ఫోన్ చేసింది మా అక్క. ఒక అక్క ఆమె అది చూసుంటే ఒక తెలుసు తెలియదు కానీ ఎంత బాధపడతారండి. నా సొంత తమ్ముడిని పట్టుకొని వాడు దొంగ నా కొడుకు, వాడికి పుష్టి వ్యాధి రాను నా కొడుకు అని అనే కోపం రాదా? ఎదురుకుంటే తన్నరా చెప్పు తీసుకొని? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. చివరిగా ఇప్పుడున్న చాలా జనరేషన్స్కి మీ అందరి జర్నీ, మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ జర్నీ కావచ్చు, నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ కాలం జనరేషన్స్లో వెంటనే ఒక చిన్నది అవ్వంగానే సూసైడ్కి వెళ్ళిపోవడం, క్రైమ్ వైపు వెళ్ళిపోవడం, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆరా వైపు వెళ్ళిపోవడం, అవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా మీరు అభ్యుదయ భావాలతో ఉద్యమం నుంచి తర్వాత ఇండస్ట్రీ, తర్వాత పొలిటీషియన్గా, ఒక మంచి వ్యక్తి, ఉద్యోగిగా, గవర్నమెంట్ ఉద్యోగిగా, అలాగే పర్సనల్ లైఫ్లో కొడుకును కోల్పోయినా కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ కోసమే బ్రతుకుతూ ఉన్నారు. లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను మాత్రం తీసుకుని మాత్రం అలాంటి సిచ్యువేషన్ నా భగవంతుడు నాకు ఇవ్వద్దు, నేను కూడా కోట అన్నలాగానే ఉండాలి అని అన్నారు. ఆఖరి నిమిషం బాధపడుకుంటూ మంచాన పడి సేవలు చేయించుకొని అందరితో తిట్టుబడి ఇంకెప్పుడు చేస్తాడరా అనేదాకా మాత్రం నన్ను బ్రతకనీయకుడు. మా కోటన్నట్టయితే పడుకొని టప్పున వెళ్ళిపోయాడు. అందరితో మంచిగా ఉంటూ, అందరితో నవ్వుకుంటుంటూ, అట్లా అప్పుడు కూడా జోకులు వేసుకుంటా, సెటైర్లు వేసుడేనా. ఆ ముందు రోజు సెటైర్ వేసుడు ఎరా ఎక్కడా అని. అట్లా దేవుని సృష్టి అంతే. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ టైంలో కూడా మీరు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మేము అడగంగానే ప్రతి ఒక్కళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నారు, నాలాంటి వాళ్ళకి కలిసే ఛాన్స్ కూడా ఇస్తున్నారు. సో ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ.